గత 4 నెలల నుంచి నా కొడుకు అనారోగ్యంతో బాధపడవుతుంది. 9వ తరగతి ఉంటే 3 ఎగ్జామ్స్ రాసింది. 4వ ఎగ్జామ్ రాయలేని పరిస్థితిలో చెయ్యి మొత్తం పక్కంతా వాపొచ్చింది. ఏం చేయాలి? ఇట్లా పెన్ను పెట్టి రాయలేడు. అన్ని దవాఖానలు తిరిగినాము, ఎక్కడెక్కడ తిరిగినాము. కానీ ఏది నరాల ప్రాబ్లము అని చెప్పింది. నరాల ప్రాబ్లం అని చెప్పినప్పుడు కుదిరిపోతే మెడకొక గంటున్నారు, ఇంకొక బిడ్డ ఇచ్చింది. అయ్యా నా కొడుకు ఇంత చిన్నది అన్నా, ఒక్కడే కొడుకు, మళ్ళా ఎందుకు ఇంత కష్టం పెడుతుంది? నా కొడుకు ఇంకా కూడా ఏమీ చేయలేడా? మంచి బొమ్మలు తీసుకోడు, మంచి చదువు ఉన్నది, ఎందుకు ఇప్పుడే మధ్యాహ్నం ఇంకా ఎందుకు కష్టపెడుతున్నావు? ఎంతో బాధతో మేమిద్దరం బాధపడ్డప్పుడు ఈయన పక్కనేమో చేను ఉంటుంది. అయితే సమప్ప ఫోన్ చేసి సమప్పడం మధురంలో చర్చి నడుస్తుంది. మరి ఎప్పుడు నడుస్తుంది, ఎప్పుడు బంద్ అవుతుంది అని ఫోన్ చేస్తే 11 గంటలకు చాలా అవుతుంది అక్క, 4 గంటలకు అయిపోతుంది అని చెప్పి అప్పుడు నా కొడుకుని తీసుకొని వచ్చినప్పుడు నా కొడుకు ఎంతో బాధగా ఉన్నాడు. ఏమి చేయాలి, 4 ఎగ్జామ్లు రాయలేడు, ఎట్లా చేయాలని ఆయనను తీసుకొని పోయినాం. మళ్ళీ నేను రాస్తాను అమ్మ అంటే ఆడిపోతే మంచి బొమ్మలు పెంచుతాడు, మంచి చదువు ఉన్నది. ఈసారి రాకుంటే ఇంకోసం మళ్ళీ సంవత్సరం చదువుతాడు. వద్దు అని ప్రిన్సిపల్ సార్ ఇంటర్వ్యూకి తోలిచ్చినప్పుడు ఎంత ఏడ్చి ఇలా సరేలే బెటర్ అయిపోతే మొన్న మళ్ళీ సంవత్సరం రాదు, ఒక సంవత్సరం ఎంటర్ అయితే ఏం కాదని బాధపడదు. ఇట్లానే మందిరానికి వస్తూనే ఉంటే ఎండవల్ల చదువు అయిపోయింది. హాస్టల్కి వెళ్ళిపోయింది. నిన్న హాస్టల్కి పోతే అమ్మ నేను బొమ్మలు దించులో సంగారెడ్డి ఎగ్జామ్ పాస్ అయింది. నాకు మళ్ళీ అవకాశం ఇచ్చారు అమ్మ బొమ్మలు దించడానికి. నేను తీయగలుగుతున్నానమ్మ. నేను నాకు ఏమి అవకాశం, నేను చెడి రాసినా కానీ నాకు నరాలు మంచిగా ఉంటుంది. మళ్ళీ బొమ్మలు కూడా నేను తీయగలుగుతున్నాను. మళ్ళీ నీవు మందిరానికి పో, రేపు మందిరానికి వెళ్ళి అయ్యగాళ్ళకు నా గురించి పేరు పెట్టినాను. మళ్ళా నేను ఇప్పటి నుంచి దించి పోలిస్తే నాకు పరీక్ష ఉంటుందంట. నేను అంత పాస్ అయితే మంచిగా ఉంటుందంటాము. నా గురించి పేర్లు లేకుండా నా కొడుకు అనారోగ్యంతో ఉన్నాడని నేను ఎంతో బాధపడాలను. నా కొడుకు చేసే ప్రశ్న చేసి అయ్యగారు పేరు నా కొడుకు చేసే